అయితే ప్రస్తుతం ఆర్టికల్స్లో ఏమేమి ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా మేధావులు పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. ఆర్టికల్ 200, 201 ఎప్పటిలోగా చేయాలి అన్న నిర్దిష్ట కాలపరిమితి అందులో పొందుపరచలేదు కాబట్టి, అంటే మామూలుగా ఒక బిల్లు వచ్చినప్పుడు ఆమోదించడం, లేకపోతే తిరస్కరించడం, లేకపోతే రాష్ట్రపతి పరిశీలనకు పంపించడం 3 అంశాలు ఉంటాయి. అయితే తమిళనాడు గవర్నర్ 4వ అంశానికి సంబంధించి అంటే ఆర్టికల్లో పొందుపరిచిన ఒక చిన్న క్లాజ్ను అంటే యాజ్ సూన్ యాజ్ అంటే పాసిబుల్ అనేది దాంట్లో పొందుపరిచారు కాబట్టి దానికేం కాల నిర్దిష్ట పరిమితి లేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకున్నానన్న అంశాన్ని తెర మీద తీసుకురావడంతో అది 3 నెలలు 4 నెలలు సంవత్సరము దాటి 2 సంవత్సరాలు వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభుత్వాలు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఇక మనకు సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ గారు అలాగే మన కరుణసాగర్ గారు ఇద్దరు మళ్ళీ అందుబాటులోకి రావడం. ప్రసాద్ బాబు గారు, అమ్మా, మీరు గమనించినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్రానికి ఇంత ముందు తమిళ సయ్యన్ గవర్నర్ గారు ఉండేవారు. అవును, ఎమ్మెల్సీల విషయంలో జాప్యం చేయలేదు, తిరస్కరించారు, అది పెద్ద డిస్కషన్ జరిగింది. అవును, అది ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ట్రూ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరు కూడా వాళ్ళు పాటించటం లేదు. ఎందువలన అంటే తిరస్కరించడం అనేది శాశ్వత తిరస్కారం అనేది ఈ హెడ్స్కి లేదు, గవర్నర్స్కి కానీ రాష్ట్రపతికి కానీ లేదు. క్యాబినెట్ డెసిషన్ ద్వారా మాత్రమే వాళ్ళు పనిచేయాలి కాబట్టి వాళ్ళకి ఏదన్నా అనుమానం ఉన్నా లేకపోతే విషయం ఉన్నా తిరిగి పంపొచ్చు తప్ప రెండోసారి మళ్ళీ పంపించిన తర్వాత నేను నా పెట్టు కూర్చుంటాను, నేను ఆమోదించను అనడానికి రాజ్యాంగంలో లేదు. ఎందుకు రాజ్యాంగంలో లేదు అంటే దానికి సమాధానం ఉంది. ఎందువల్ల అంటే ఇందా చెప్పాను కదా, డెమోక్రసీ ఇస్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. డెమోక్రసీ ఎవరి ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది? డెమోక్రసీ ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా మాత్రమే అది అమలు పరచబడుతూ ఉంటుంది. ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు క్యాబినెట్ డెసిషన్ ఫైనల్. దాన్ని వాళ్ళు ఆమోదించి తీరవలసిందే, దానికి వేరే ఏమి. కాకపోతే కొంత తాత్సారం చేయొచ్చు అని అంటే ఇప్పుడు దీంట్లో చాలా రకరకాలు ఉన్నాయి. మామూలుగా లెజిస్లేచర్కి సంబంధించినవి మరి వాళ్ళు పంపితే ఆమోదించాలి. అదేవిధంగా ఇప్పుడు జడ్జెస్ అపాయింట్మెంట్ విషయం అవుతుంది, దాన్ని హైకోర్టు జడ్జెస్కి సంబంధించి హైకోర్టు కొలీజియం పంపుతుంది, దాన్ని సుప్రీంకోర్టు కొలీజియము వాళ్ళు రాటిఫై చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్కి పంపితే గవర్నమెంట్ దాన్ని ప్రెసిడెంట్ గారికి పంపుతారు. మరి కొంతమంది పేర్లను ఇప్పటికీ కూడా ఆమోదించకుండా ప్రెసిడెంట్ గారి దగ్గర వాళ్ళు రిటైర్ అయిపోయే సమయం వచ్చేలా కూడా ఉంచారు. ఏమని చెప్పాలి ఇప్పుడు? ఇందులో ఎవరిని తప్పు పట్టాలి? అంటే ఇక్కడ తప్పు పట్టాలి అనేది కాకుండా దాని లోపల విషయాల కోసం వెళ్ళి చూసినట్లయితే ఒక హైకోర్టు జడ్జికి అతను ఏదో ఒక కారణంగా అతను రాకపోవటమే మంచిది అనేటటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కారణం మామూలు కారణం కాదు, అన్యాచురల్ అది. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు, ఇప్పుడు సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్ మనది. అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళ పని వాళ్లే చేయాలి, లెజిస్లేచర్ వాళ్ళ పని వాళ్లే చేయాలి, జ్యుడిషియరీ వాళ్ళ పని వాళ్లే చేయాలి. జ్యుడిషియరీకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంది. ఏమిటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ. ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎందువలన న్యాయ వ్యవస్థని వాళ్ళ పనులు వాళ్ళని చేయనివ్వకుండా అస్తమాను మనం ఇంటర్ఫియర్ అయిపోతే ఎవరైనా సరే, ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ మాట్లాడటం కానీ వాళ్ళకి కామెంట్ చేయడం కానీ ఏదైనా చేస్తే అది వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేటువంటి ఆ స్ట్రక్చర్కి ఇబ్బంది. కాబట్టి అలా చేయకూడదు, వాళ్ళని సెపరేట్గా అలాగే ఉంచనివ్వాలి. చూడండి ఎంత విశేషంగా ఉందో. వాళ్ళని అపాయింట్ చేసేది మళ్ళీ ఈ ఎగ్జిక్యూటివే, ఎవరు? హెడ్ ప్రెసిడెంట్ గారే అపాయింట్ చేస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళు స్వతంత్రంగానే పనిచేయాలి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి న్యాయ వ్యవస్థ ఉండాలి. అంటే ఇక్కడ గమనిస్తే ఎవరు చేయిస్తారు? ప్రసాద్ బాబు గారు, మామూలుగా ఇప్పుడు సామాన్యుడికి ఒక ప్రశ్న ఏంటంటే, అంటే వీళ్ళు స్వయం ప్రతిపత్తిగా పనిచేయట్లేదు, ఇంకా అంటే ఆయా కేంద్ర కన్సర్నల్లో ఉంటున్నారు కాబట్టి
రాష్ట్రానికి చేకూర్చాల్సిన ప్రయోజనాలను వీళ్ళు అడ్డుకోవడం వల్లే ఇదంతా తెర మీదకి వస్తుంది అని అనుకునే అవకాశము సామాన్యుడి మైండ్లో లేదని అంటారా? ఎందుకంటే ఆవిడ చాలా క్లియర్గా ప్రశ్నించడం జరిగింది. ఏంటిది, మంత్రిమండలి సలహాలను గవర్నర్ పాటించాల్సిన అవసరం ఉందా, అంటే వాళ్ళు చెప్పిందే మేము వినాలా అంటూ కూడా ఆవిడ క్వశ్చన్ చేశారు కదా. ఆ ప్రశ్న నేనైతే ఆ ప్రశ్న సరైందని చెప్పి అనుకోవటం లేదు. ఎందువల్లంటే మంత్రిమండలి ఏవైతే సిఫార్సులు చేశారో దాని ప్రకారమే గవర్నర్ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ పనిచేయాలి. అది మన రాజ్యాంగంలో ఉంది. దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళు సొంతగా వేరే టీం పెట్టుకుని మేము పనిచేయడం అంటాం కుదరదు. వాళ్ళని గవర్నర్ అపాయింట్మెంట్, గవర్నర్ ఎంతకాలం ఉంటారు, ఎవరి దీనిపైన డిస్క్రిప్షన్ పైన ఆధారపడి ఉంటారు. కానీ ఒక క్యాబినెట్ అలా కాదు కదా, మంత్రిమండలి అలా కాదు కదా. మనం విశేషంగా ఆలోచన చేసి చర్చ చేసినట్లయితే గవర్నర్ ఒక హెడ్, అందులో డౌటే లేదు. కానీ ఆల్వేస్ గైడెడ్ బై రెజల్యూషన్స్ ఆఫ్ ది క్యాబినెట్. అదే విధంగా ప్రెసిడెంట్ కూడా అంతే. సొంతగా మేము చేస్తాము అని ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ అనుకోవటం అనేది మన రాజ్యాంగంలో పొందుపరచబడి లేదు. వాళ్ళకి విశేషమైన అధికారాలు ఏవో ఆ ఉరి శిక్షలు రద్దు చేయటము, అవి కూడా మళ్ళీ క్యాబినెట్ సపోర్ట్ చేయవలసినవి. అవి కూడా వాళ్ళు సొంతంగా చేయడానికి లేదు. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అంటే ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్లే ఈ ప్రజాస్వామ్యానికి పునాది. కాబట్టి మనం దాని మీద ప్రెసిడెంట్ గారైనా అంత సీరియస్గా మేము వాళ్ళని అనుసరించి పని చేయాలా అనేంత మాట అయితే నాకు అది కరెక్ట్గా అనిపించట్లేదు. మరి ఈ ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు అంటే వాళ్ళు ఏదో విశేషంగా ఇక్కడి నుంచో రాలేదు. మనకి వచ్చిన ఒక పెద్ద ఇబ్బంది ఏమిటంటే వాళ్ళు కూడా పొలిటీషియన్సే కదా. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్లు పొలిటీషియన్స్ కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఒకళ్ళు అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరన్నా ఉన్నారా? ఓకే. దురదృష్టం ఏమంటే జ్యుడిషియరీలో, న్యాయ వ్యవస్థలో కూడా ఈ పొలిటీషియన్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు కొడుకుంటాడు, లేకపోతే ఇంకొక మంత్రి గారి బావమరిది ఉంటాడు, ఇంకొకళ్ళు ఉంటారు. ఎవరికి చెప్పాలి? మనం సామాన్యులు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి ఈ బాధని? ఆరిజిన్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచే ఉంటుంది ఏది చూసినా కానీ. ఇది ప్రజాస్వామ్యానికే చేటు కాదు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ కూడా చేటు. మీరేమో అంతో ఇంతో పొలిటికల్ ఫ్లేవర్ ఉన్నవాడిని తీసుకొచ్చి బెంచెక్కించి ఆయన చాలా గొప్పగా ఉండాలంటే ఎలా ఉంటాడు? ఆయన పుట్టిందే పొలిటికల్ లైన్లోంచి. ఎక్కడో ఒక రాష్ట్రంలో వారి భర్త గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వారిని జడ్జి గారిని చేశారని చెప్పేదో ఒక వార్త ఉంది. ఎలా చేయాలి? ఎలా అర్థం చేసుకోవాలి సామాన్యుడు ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి దీన్ని. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా సామాన్యుడు ప్రతి విషయాన్ని నిజంగా ప్రసాద్ గారు లోతుల్లోకి వెళ్ళి చూస్తున్నాడు. ఎందుకు వచ్చింది? పొలిటీషియన్స్ గ్రాస్ మిస్యూజ్ ఆఫ్ పవర్. మీరేమో వాళ్ళని సరిగ్గా వాళ్ళ పని వాళ్ళకి చేయనివ్వకుండా ఎవరెవరిని తీసుకొచ్చి ఉద్దేశి లేదు వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదని ఎలా చెప్తారు? ఓకే ప్రసాద్ బాబు, కంక్లూజన్ ఇవ్వండి. అంటే ఈ ప్రశ్నలకు సంబంధించి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో సామాన్యుడు ప్రతి అంశాన్ని కూడా చాలా లోతుల్లోకి వెళ్తున్నాడు, ప్రతి ఒక్క అంశానికి సంబంధించి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన మైండ్లో ఉన్న విశ్లేషణను కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా విశ్లేషిస్తున్నాడు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి చర్చ ఏ పరంగా జరిగితే బాగుంటుందని ఒక చిన్న కంక్లూజన్. చర్చ ఏ పరంగా జరగాలంటే మొట్టమొదటగా అంతఃకరణ శుద్ధి ఉండాలి మనుషులకి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ అదేవిధంగా జడ్జెస్గా వచ్చే వాళ్ళకి కానీ. ఒక గొప్ప నిర్ణయం ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంతకు ముందున్నటువంటి కన్నా గారు, వాళ్ళిద్దరి దగ్గర నుంచి విన్నాను నేను. తర్వాత మేము వేరే పోస్టులు ఏమి తీసుకున్నాం. ఇది నిజంగా చాలా అభినందనీయమైనటువంటి నిర్ణయం వారిద్దరిదని. అసలు వాళ్ళు ఇలా బయటకు వస్తున్నారో లేదో మళ్ళీ ఇంకో పోస్ట్ కోసం.
అక్కడెక్కడో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన ఆయన అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆయన తీసుకొచ్చి తగుదనమ్మా రాజ్యసభలో కూర్చుంటాడు. ఇదివరకు ఆరోపణలు వస్తే ఎక్కడో రైలు యాక్సిడెంట్ ఎక్కడో జరిగితే రాజీనామా మంత్రి, కేంద్ర మంత్రి రాజీనామా చేసినటువంటి స్థితి నుంచి మనం ఎక్కడున్నామని చెప్పండి. ఓకే, ఎంత అన్యాయం ఇది. ఆరోపణలు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మీరు ఆయన పదవి తర్వాత రాజ్యసభలో ఎలా కూర్చోబెడతారు? ఎవరు మాట్లాడరు పాపం. ఎవరి మట్టుకు వాళ్ళకి అందరికీ ఏదోటి స్వప్రయోజనాలు కావాలి. ఇంక మాలాంటి వాళ్ళు ఎవరినో ఒకళ్ళిద్దరు ఉంటారేమో బహుశా మినహాయం. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ బాబు గారు. మీరు అన్నట్టుగా అటు సామాన్యుడు కానీ ఇటు పొలిటీషియన్స్ కానీ ఉంటేనే సామాన్య ప్రజలకి మేలు జరుగుతుంది. ఓకే.